నేను ఎక్కడన్నా మాట్లాడితే నా మీద విరుచుకపడతాను. నా ఒక్కని మీద 20 మంది 30 మంది ప్రెస్ మీట్లు పెట్టుడు, అనరాని మాటలు అనడు, స్థాయికి మించి మాట్లాడు. మనకి ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా మాట్లాడు. చివరికి కులాల ప్రస్థానం తీసుకురావడం ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు. వాస్తవంగా ఇది నేను మాట్లాడేది మళ్ళీ పోవాలి కాబట్టి మాట్లాడతాను. తప్పకుండా ఎక్కడో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, నేను మాట్లాడే మాటలు మళ్ళీ తీసుకుపోవాలి. నేను గెలిచి ఇంకా కొద్ది రోజులు పోతే సంవత్సరం అవుతుంది. నా ముక్కు ముఖం తెలియకపోయినా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా కష్టకాలంలో నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నాను కాబట్టి నా నిత్య పరిచయం 20 ఏళ్ళు మీ మధ్యలో ఉండే. దాన్ని బేస్ చేసుకొని పాపం వచ్చిండు ఎంపీగా, మీ గల్లీలో రాకపోయినా, మీతో ప్రత్యక్షంగా ఓట్లు అడగకపోయినా ఈ పార్లమెంటు పరిధిలో 4 లక్షల పైచిల ఓట్లతో నన్ను గెలిపించారు. 4 లక్షల ఓట్లు గెలిపించారు. అందులో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో పోలైన ఓట్లలో 65% ఓట్లేసి మెజార్టీనే, ఓట్లు కాదు మెజార్టీనే 1,06,000 మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించింది ఎల్బీ నగర్. ఆనాటి నుంచి జనరల్గా ఎంపీలు అంటే ఎప్పుడో సుప్పులే కొత్తారు. 6 నెలలకు వస్తారో ఏడాదికి వస్తారో. జనరల్గా ఎక్కువ సమస్యలు చెప్పుకునేది అందుబాటులో ఉండేది కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడు. ఇక్కడ ఆయన కూడా 50,000 60,000 ఓట్లు కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు నిత్యం అందుబాటులో ఉండి ఇక్కడ అభివృద్ధి కానీ ఇతర పనులు కానీ జిహెచ్ఎంసీ చేస్తుంది కాబట్టి, జిహెచ్ఎంసీకి రిప్రజెంట్ చేసేది వాళ్ళే కాబట్టి జనరల్ వాళ్ళు చెప్పుకుంటారు. ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, కానీ మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ జిహెచ్ఎంసీ ద్వారానే ఫైట్ చేసి డబ్బులు పెట్టించాలి తప్ప వేరే పద్ధతి లేదు. ఎంపీలు అయితే ఎప్పుడో ఒకసారి ఏడాదికోసారో 2 నెలలకోసారో అట్లా సుక్కల్లో చంద్రులాగా వచ్చిపోతుంటారు. కానీ నేను గెలిచిన తర్వాత నా 12 నెలల ఈ జీవితం, 12 నెలల జీవితం పార్లమెంటుకు పోయినన్ని రోజులు పక్కకు పెడితే మిగతా అన్ని రోజులు ఇక్కడ తిరుగుతున్నాను నేను. అందరు అంటుండ్రు, ఏంది బిడ్డ ఇక్కడ తిరుగుతున్నావు, ఇక్కడ తిరుగుతున్నాను, ఇక్కడ అంటే తిరిగే అంత పని కల్పించింది నాకు. నేను వచ్చుడే ఓ హైడ్రా తెచ్చిండ్రు, ఒక హైడ్రా వచ్చింది. నేను అభివృద్ధిని అడ్డుకుంటూ లెక్క ఏమైనా మాయం పడబడ్డేది ఈటలాందరని చెప్పి మమ్మల్ని నిందించే ప్రయత్నం చేశారు. మేమెవరిని నిందించడం కాదు, మేము ఓ ప్లాట్ దందా చేసేవాళ్ళం కాదు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళం కాదు, మేము పార్కులను కబ్జా పెట్టేవాళ్ళం కాదు. మేము ఉన్న కాడికి ఏ నమ్మకాన్ని ఏ విశ్వాసాన్ని మా మీద పెట్టినో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తపన తప్ప మాకు ఇంకో తపన లేదు. కాబట్టి ఈ హైడ్రా మీద ఒక్కనే కొట్లాడినా ఫస్ట్, మీకు ఐడియా ఉండుంటుంది. చాలామంది ఇది ప్రోగ్రెసివ్ అని, ఇంత గొప్పగా ఆలోచించడం మళ్ళీ పుట్టలేదని రకరకాలు చెప్తూ వచ్చారు. నేను ఒక్కని మాత్రం, ప్రభుత్వం అనేది ఇల్లు కట్టిస్తే తప్ప ఇల్లు కూల్చేది కాదు. ప్రభుత్వం అనేది కన్నీళ్లు తుడిచేది తప్ప కన్నీళ్లు పెట్టించేది కాదు. ప్రభుత్వం అనేది ఎవరైనా వేధిస్తే అండగా ఉంటే తప్ప కంచే చీరని వేసినట్టుగా ప్రభుత్వమే వేధించదని చెప్పి నేను భావించాడు. అది ప్రభుత్వం అంటే. ఇప్పుడే ఎన్టీ రామారావు గారు చేసిన అంటుండు మరి
ప్రభుత్వం అంటే గది నిర్వచనం. కానీ ఇక్కడ ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ళ క్రితం కొన్ని చెప్తే మీరు నిజమా అనిపిస్తుంది. నేను అలవాళ్ళలో ఉండేది, ఒక 10-15 సంవత్సరాలు అలవాళ్ళు ఉన్నా. నా ఇంటికి ఒక కాలనీ ఉంటుంది. అది 1965లో ఏర్పడ్డ కాలనీ. 1965 అంటే 35 + 25 60 ఏళ్ళ క్రితం ఏర్పడ్డ కాలనీ అది. గా కాలనీకి ఇప్పుడు అవి ఆల్రెడీ కూలిపోవడానికి వచ్చినాయి. ఫస్ట్ కట్టుకున్నారు, పాతపడ్డాయి, దాన్ని మళ్ళీ కొత్త పిల్లలు వచ్చి కొత్త కట్టుకునేటువంటి స్థాయి వచ్చింది. హైడ్రా ఆ ఇళ్లకు నోటీసులు ఇచ్చింది. ఇళ్ళకిస్తే కూడా బాధ కాకపోవు, చివరి గుడికి కూడా ఒక నోటీస్ అంటించిపోయింది. నేను తిట్టినా అని అంటున్నాడు చూసిరా, నువ్వు గిందికే కోపం వస్తుంది. గుడికి ఎవడన్నా నోటీస్ అంటించాడు ఎవడన్నా? ఒకవేళ నీ గవర్నమెంట్ భూమి అయినా, నీ షెర్ల భూమి అయినా కూడా ఆ గుడిని మాత్రం అట్లే పెట్టుకుంటాం. ఎందుకంటే ఎక్కడ దేవాలయాలు కూలగొట్టేటువంటి సంస్కారం లేదు కాబట్టి. అక్కడ గుడికి అంటించిండ్రు. 60 ఏళ్ళ క్రితం లేఅవుట్ చేస్తే కట్టుకునే ఇళ్ళకు కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. పక్కకే ఒక జొన్నల గడ్డ అని ఉంటుంది, జొన్నల గడ్డ. ఆయన, నేను ఈ కాలనీ పెద్ద మనిషిని, మా తాత వచ్చినట్టుంది, నాకు కూడా అంత లేదు, మరి నీ వయసు ఎంత అంటే నా వయసు 60 ఏళ్ళు. అంటే ఆయన పుట్టేనాడికి ఆ కాలనీ ఉంది. జొన్నల బండ అనేది ఒడోళ్ళు మీకు తెలుసు, ఎక్కడ గుట్టలు ఉంటే, ఎక్కడ రాళ్ళు ఉంటుంది అక్కడ అడ్డలు పెట్టుకొని గుడిసెలు వేసుకొని రాళ్ళు కొట్టి సప్లై చేసుకునేటువంటి కాలం అది. అంటే తాత, తండ్రి, కొడుకు ఇవాళ 60 ఏళ్ళు ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చింది. ఇట్లా అనేక దిక్కుల చెరువుల పక్క పొంటి ఉన్నటువంటి బస్తీలు కావచ్చు, ఇట్లాంటి వస్తే నేను కొట్లాడంగా అన్నిటికంటే బాధ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను ఒక్కరిని కొట్లాడితే ఇది బయటికి రాకపోవు. అక్కడక్కడ నా కొడుకు క్యాన్సర్ పేషెంట్, నేను ఈ నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా, నీ కాళ్ళు మొక్కుతా, నా కంపెనీకి ఇదే, నా బతుకుకి ఇదే, ఇది 4-5 లక్షలు అప్పు తెచ్చుకొని పెట్టుకున్నా, దీన్ని కూలగొట్టకు, నా ఒక్క క్యాన్సర్ కొడుకు, ఇగో దీని మీద వచ్చే ఆదాయంతో నేను కాపాడుకుంటున్నా, బతికించుకున్నా అని చెప్తే కాళ్ళ మీద పడ్డా, కనికరించలే, బోటు కాళ్ళతో తన్నిండ్రు, అది కూలగొట్టిపోయిండ్రు. పూకడపల్లిలో నల్ల చెరువు అని ఉంటుంది, నల్ల చెరువు. అక్కడ 30-40 లక్షల రూపాయలు పెట్టి ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నారు భార్యాభర్తలు అప్పు తెచ్చుకొని. ఆమె 7th month క్యారింగ్. ఆమె అన్న మాట ఏంటంటే, కొంత టైం మా సామాన్లన్నీ ఊడపిక్కొని పోతాం, మాది భూమి కాదు, మేము లీజు తీసుకున్న భూమి, మీరు ఓనర్ ఏమైనా చేసుకోండి అంటే మాట వినలే. మీరు చూసింది ఇవన్నీ మీ కళ్ళ ముందు టీవీలో వచ్చినాయి. 7 నెలల గర్భవతిని, నాకు ఇది తప్ప వేరే దిక్కు లేదు, నీ కాళ్ళ మొక్తా వదిలిపెట్టమంటే క్షణాల లోపలనే బుల్డోజర్లు పోయినాయి, పప్పు చేసి వెళ్ళిపోయినాయి. ఆ పక్కకే ఒక ఆమె యాదవ కుటుంబం ఉంటుంది, ఆమె పేరు బుచ్చమ్మ. పాపం ఆమెకున్న ల్యాండ్ని 3 బిడ్డలకు పంచింది సమానంగా. ఆ 3 బిడ్డలకు నోటీస్ వచ్చింది. నోటీస్ రాగానే ఆ అల్లుళ్ళు పోయి మాకు అమ్ముకోవడానికి ఉండడానికి వెళ్ళని భూమి ఇచ్చిండ్రు, మా కట్నం పైసలు మాకేమని చెప్పి ఒత్తిడి చేస్తే రాత్రిపూట గత్యంతరం లేక బుచ్చమ్మ సూసైడ్ చచ్చిపోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత నేను లొల్లి పెట్టుడు మొదలుపెట్టాను. మనుషులా పశువులా మీరు? మీకు ఎందుకు కోట్లేసి గెలిపించిండ్రు ఇందుకోసం అని చెప్పి నేను అడిగిన మాట వాస్తవం. అంటే 4-5 నెలలు కొట్లాడిన తర్వాత అప్పుడు సమాజానికి అర్థమైంది, ఓహో ఏదో జరిగిపోతుందని. అప్పుడు కొంత వెనుకకు తగ్గింది. అంటే వెనుకకు తగ్గడానికి కారణం నేను ఒక్కడిని చేసిన ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడో కాడ చెప్పుడు మొదలుపెట్టింది కాబట్టి అది ఆపగలిగినాం మనం. మూసీ నది ఈ పక్కకే ఉంటుంది చైతన్యపురి. నీదెట్లయితే ఓల్డ్ కాలనీ, చైతన్యపురి ఓల్డెస్ట్ కాలనీ. ఇక్కడ మొట్టమొదలు వచ్చిన కాలనీ ఈ వనస్థలిపుర కాలనీ, అప్పుడు ఎన్జిఓ కాలనీ అయితే పక్కకే వచ్చిన కాలనీ చైతన్యపురి కాలనీ.
కోటి నుంచి వెళ్ళి బస్సులు ఎక్కలేకపోయినా చైతన్యపురికి బస్సు ఉండేది, ఇక్కడ బస్సు ఉండేది. చైతన్యపూర్ కాలనీ పక్క పంట ఉన్నటువంటి దగ్గర పెద్ద పెద్ద బిల్డింగులు అపార్ట్మెంట్స్ నోటీసులు ఇస్తారు. నేను అన్నా ఎందుకు ఇస్తున్న నోటీసులో అంటే, లేదు ఇదంతా మేము బ్యూటిఫికేషన్ చేయాలి. అరే బ్యూటిఫికేషన్ చేస్తా అన్నప్పుడు రా మాట్లాడు, నీకు ఎక్కడ దాకా కావాలో చెప్పు, నా భూమికి ధర ఎంత ఉందో, నా ఇల్లుకు ధర ఎంత ఉందో నాకు కట్టి తీసుకొని నీకు అంత అవసరం ఉంటాయని చెప్తే మేము ఎవరిని అడగాల్సి అక్కర్లేదు. ఇది బఫర్ జోన్లో ఉందని మీరు నమ్ముతారో లేదో 300 మీటర్లు మూసి నుంచి గీతలు పెట్టి ఇవన్నీ కూడా కూలగొడతాం తీసుకుంటామని చెప్పి, దాంట్లో అక్కడక్కడ కిరాయి ఉంటారో చూసినావా, ఆ కిరాయి ఉన్న తీసుకొచ్చి మీ వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిచ్చింది. ఏమని, మంచిగా ఉంది నా ఇల్లు, గవర్నమెంట్ మంచిగా నాకు సాయం చేసిందని చెప్పి వాళ్ళతో మాట్లాడిచ్చింది. అక్కడ నేను 2 రోజుల పాటు పక్షి లెక్క పొద్దున కూర్చుంటే రాత్రి దాకా పొద్దున్న మళ్ళీ 24 అవర్స్ దాకా లేవలే మేము. అట్లా 4-5 రోజులు చేసి తప్ప అక్కడ అది కాపాడబడలే. ఇవాళ మీరు చెప్తున్న ఈ పని మరి నేను ఎక్కడికో పోయినా మళ్ళా అప్పుడు ఏమన్నారు, ఇప్పటి నుంచి వెళ్ళి నోటీసులు ఇయ్యము, కట్టిన కూలగొట్టము, ఆక్యుపేషన్లో ఉన్న గుంజుకోమని చెప్పింది. నిజమే కదా అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ మొన్న ఇక్కడ బాచుపల్లి అనే ప్రాంతంలో 2015, 2017లో 7 అంతస్తుల భవనాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడితే దానికి నోటీసులు ఇస్తే నేను అన్నా, అరే ఒక దిక్కేమో ఇక కూలగొట్టమన్న పడుతుంది, ఇబ్బంది పెట్టమన్న పడుతుంది, ఇంక ఇప్పుడు అయిపోయిందన్న పడుతుంది, మళ్ళీ నోటీసులు ఇవ్వబడుతుంది. నోటీసులు ఇచ్చింది కూలగొట్టడానికా, నోటీసులు ఇచ్చింది బెదిరియడానికా, డబ్బులు వసూలు చేయడానికి అని చెప్పి నేను మాట్లాడినా అని కొంచెం అడిగిన. నేను అరే ఇదేం పద్ధతి, ఇదేం కథ, కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే పిల్లలు జల్లు అందరూ వచ్చి ఏడుతున్నప్పుడు కాలేజీ పడుతున్నప్పుడు నాకు కూడా కొంచెం దుఃఖం ఆగక మాట్లాడినమాట వాస్తవం. నా మీద ఎన్ని ప్రెస్ మీట్ పెట్టించిండ్రు మీరు చూసారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ ఉన్నది. నేనేమంటున్నా వారి ఈ ప్రభుత్వం 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంది కావచ్చు. అనేక మంది ముఖ్యమంత్రులు చూసింది మీరు. ఎన్టీ రామారావు నుంచి 83లో ఎన్టీ రామారావు నుంచి మొదలుపెట్టి అనేక మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు చూసింది. మనం ఏమంటున్నామంటే ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా, అంటే పార్టీల పరంగా ప్రభుత్వాలు మారినా వ్యవస్థ మాత్రం ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది. ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుపెడితే కింద వాడు గ్రామ కార్యదర్శి దాకా ఉంటాడు. కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. మీకు అంత సిస్టంలో ఉన్న వాళ్ళు తెలుసు. నేను అంటున్నా 1980లో 2008లో కావచ్చు, 2000లో కావచ్చు, అంతకంటే ముందు కావచ్చు, ఆనాడు లేఅవుట్లు చేస్తున్నప్పుడు ఆనాడు ఇది ప్రభుత్వపరమైన భూమి అని కానీ, ఇది చెరువుశిఖం భూమి అని కానీ, ఇది పంచాయతీ భూమి అని కానీ, ఇలా 38E ఉందని కానీ, ఇది కంచె భూమి అని కానీ ఆనాడు దేనికి ఆశపడారో తెలియదు. మీరు బాజాప్తా వాళ్ళు పెట్టుకుంటే పట్టా భూమి అని చెప్పి మీరు ఇచ్చి, ఇప్పుడు మీరైతే సర్వే నెంబర్ 2 నుంచి మొదలుపెట్టి సర్వే నెంబర్ 12 వరకు 13 వరకు అంటున్నారు. ఆనాడే కనుక మీరు ఇది గిట్టాడి భూమి అంటే లేఅవుట్ చేస్తుండే నాయన, లేఅవుట్ చేస్తాడా? లేఅవుట్ చేసినప్పుడు ఆపకపోతుంది. ఆ తదుపరి మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేది, లేదా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చేది. బాయాతో డబ్బులు కట్టించుకుంటుంది, మేము ఇల్లు కట్టుకుంటుంది. మేమంతా అందరిలాగా లేదా కొందరిలాగా మేము దొంగతనం చేస్తే వచ్చిన పైసలు కాదు. ఉద్యోగం చేసి, ప్రైవేట్ ఉద్యోగం చేసి, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని, ఊళ్ళల్లో భూములు అమ్ముకొని ఇక్కడ పిల్లల్ని చదివించుకుందామని చెప్పి ఇలా పైసా కలేసుకొని ఇల్లు కట్టుకుంటే మేము ఉన్నంతలో ఇంకా ప్రశాంతంగా ఉంటే, ప్రశాంతంగా ఉండకుండా మా జీవితంలో కల్లోన లేపే అధికారం నీకు ఎవడిచ్చిండు అని చెప్పి అడుగుతున్నాను తప్ప ఎవరు దీనికి కారకుడు? దీనికి కారకుడు ఎవరు? మీకు తెలిసి ఎలా ఎల్బీనగర్ మొత్తంలో ఎప్పుడొచ్చినాయి? మునుగోడు ఎన్నికలప్పుడు ఇక్కడ 30-35 వేల ఓట్లున్నాయి. మీకు ఇది రెగ్యులరైజ్ చేస్తాం. ఎంత బాధ అంటే, అరే మేము అడుక్కున్నదా మేమన్నా గవర్నమెంట్ మనకైనా పుక్కడికి ఇచ్చిందా? మాకేమైనా 60 గజాలు 80 గజాలు చొప్పున ఏమన్నా పేదలకు ఇచ్చిన భూములా? అరే మేము కొనుక్కున్న భూములు, లేఅవుట్లలో కొనుక్కున్న భూములు, బాధ్యత బ్యాంకుల్లో అప్పు తీసుకొని కట్టుకున్న ఇల్లు ఇవి. మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. మీరెవరు అంటే
లేదు అది అయిపోయింది కానీ ఇప్పుడు మీకు ఇస్తాం, నమ్మిండ్రు, ఇలా ఇచ్చిండ్రు. ఇస్తే ఏమైందో తెలుసా మీకు? అంటే పేన మేనుజలు పొయ్యిల పడ్డట్టుగా అట్లా ఉంటే అమ్ముకోకపోతుంటివి, కొనుక్కోకపోతుండే ఎవరు, మనకుంటుండే. ఇప్పుడు ఇది ఇచ్చిన జీవోలా ఇది ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్లో కట్టుకునే ఇల్లులాగా అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన జాగాలలో కట్టుకునే ఇల్లు అమ్ముకోవడానికి ఉంటుంది ఎక్కడన్నా? ఉంటుందా? లేదు. మళ్ళీ అయ్యో గట్లట్లా అంటే మళ్ళీ సవరిస్తా అంటాడు. అంటే ఎంత బాధ అవుతుందో మీరు చూడండి ఒకసారి. ఇవాళ ఇక్కడ మేము గిన్నె సంవత్సరాల క్రితం కట్టుకున్నాం. మేము ఇల్లు అనేది ఎంత సెంటిమెంట్ అంటే సచిన్ నాడు నా ఇంట్లో పెట్టాలి, నా ఇంట్లో ఉండాలి. కిరాయి ఇంట్లో ఉంటే కిరాయి ఇంట్లోకి డెడ్ బాడీని తీసుకురానియరు, రోడ్ల మీద పెడతారు. అనాథ శవంగా ఉండొద్దని కోరుకొని ఒక గూడు ఉండాలని చెప్పి సెంటిమెంట్తో కట్టుకునేదే ఇల్లు. ఇళ్ళల్లో ఇవాళ వీళ్ళు వచ్చి ఇగో ఇది ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని చెప్పి మీరు ఇప్పుడు నోటీసులు ఇచ్చులో, లేకపోతే ఇక కట్టిన వాడికైతే తీయం కానీ కట్టిన వాడికైతే మీరు లేదంటే ఎంత అన్యాయం ఉంటుంది ఒకసారి చూడండి. న్యాయం అయితే ఇది? ఇక ఇక్కడ కోపం వస్తుంది. ఇక్కడ నేను తిడితే మరి కోపం తిట్టకపోతే ఊరుకుంటారా? ఎవడైనా తిడతాడు. ఇంత ప్రేమగా పెంచుకున్న కొడుకును కూడా ఒకసారి తప్పు చేస్తే తల్లి తిట్టకుండా ఉంటాడా? ఇవాళ మేము ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు ఇవి నువ్వు సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే వచ్చినాయి కావు. అమ్మ గిఫ్ట్ ఇస్తే వచ్చింది కాదు, వంశ పార్యపరంగా వచ్చింది కాదు. ఈ పదవి మా ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు గెలిస్తే ఎమ్మెల్యే తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన మంత్రులైన విషయం మీరు మర్చిపోకండి. అంటే బాసులు ఎవరు, సుప్రీం ఎవరు? ప్రజలు. ఏ ప్రజల ఓట్లతో అయితే నువ్వు గెలిచినవో, ఏ ప్రజల ఓట్లతో అయితే నీకు ఇంత అధికారం సంక్రమించిందో, గా ప్రజల మీదనే బుల్డోజర్లు పంపిస్తా అంటే, గా ప్రజల మీదకే నీ హైడ్రా పంపిస్తా అంటే, గా ప్రజల మీదకే నీ అధికారులు వచ్చి నోటీసులు ఇస్తూ ఉంటే గుండె బావురు మంటున్న మాట వాస్తవమా కాదా? మీరు చెప్పండి. నేను తిడతలేను, నేను సంస్కారం ఉన్నోను, నేను తిడతలేను. కానీ దీన్ని ఏమంటారు నువ్వు చెప్తురా. ఒకవేళ నువ్వే ఈ పొజిషన్లో ఉండి నీకే ఇక్కడ ఇల్లు ఉంటే నువ్వేం మాట్లాడతావు ఒకసారి చెప్పండి.